ఇప్పుడు మనం పైథాన్లో కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో అసలు కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే పైథాన్ ప్రోగ్రామింగ్లో మనం రాసే కోడ్ ఏదైతే ఉంటుందో ఆ కోడ్ని కంట్రోల్ చేయడానికి ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని యూజ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్, కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ ద స్టేట్మెంట్స్ విచ్ ఆర్ యూజ్డ్ టు కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ప్రోగ్రామ్. అంటే ఒక ప్రోగ్రామ్ యొక్క ఫ్లోని కంట్రోల్ చేయడానికి కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తారు యాక్చువల్లీ. బట్ ఈ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి మెయిన్గా 3 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. అది ఫస్ట్ ఇది కండిషనల్ స్టేట్మెంట్, 2 ఇటరేటివ్ స్టేట్మెంట్స్, 3 ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్. సో అసలు ఈ 3 స్టేట్మెంట్స్ ఏంటి, ఇందులో మళ్ళీ కొన్ని సబ్ డొమైన్స్ ఉన్నాయి, వాటి గురించి ఏంటో ఇప్పుడు బ్రీఫ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇది ఒక ఫ్లో చార్ట్. సో మీకు ఇన్ బ్రీఫ్గా చెప్పాలంటే కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు 3 టైప్స్: కండిషనల్ స్టేట్మెంట్స్, ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్, ఇటరేటివ్ స్టేట్మెంట్స్. సో ఫస్ట్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ గురించి చూద్దాం. ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ లూపింగ్ స్టేట్మెంట్స్. అంటే ఏంటంటే ఇటరేటివ్ స్టేట్మెంట్స్లో లూప్స్ కింద రన్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ జంపింగ్ స్టేట్మెంట్స్. అంటే ఒక ప్రోగ్రాంలో ఒక పార్ట్ నుంచి ఒక పార్ట్కి జంప్ చేయడానికి ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ అని యూజ్ అవుతాయి. సో దీనికి ముందు అందులో ఇఫ్ ఎల్స్ వీటి గురించి తెలుసుకునే ముందు అసలు ఇవి ఏం చేస్తాయో చూద్దాం మనం. ఓకే, సో ఫస్ట్ మనం ఇటరేటివ్ స్టేట్మెంట్స్ దగ్గరికి వద్దాం. ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ జంపింగ్ స్టేట్మెంట్స్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ లూపింగ్ స్టేట్మెంట్స్. లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే మనకు లూప్ అంటే ఏంటో తెలుసు. లూప్ అంటే చేసిన పనినే కంటిన్యూస్గా చేయడాన్ని లూప్ అంటాం. ఓకేనా, ఏ స్టేట్ ఆఫ్ కంటిన్యూస్ డూయింగ్. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ మనం పైథాన్లో రాసాం, ఆ ప్రోగ్రామ్ ఎఫిషియెంట్గా పనిచేయడానికి దాన్ని 200 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలి. మనం 200 టైమ్స్ మాన్యువల్గా 200 టైమ్స్ ప్రెస్ చేసి ఎగ్జిక్యూట్ చేసే బదులు జస్ట్ మనం ఈ ఇటరేటివ్ స్టేట్మెంట్స్ మీన్స్ ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ వాడి ఆ కోడ్ని ఆటోమేటిక్గా 200 టైమ్స్ రన్ అయ్యేలా మనం కోడ్ రాయొచ్చు. సో ఇక్కడ ఇది ఏం చేస్తుంది, ఆ కోడ్ యొక్క ఫ్లోని కంట్రోల్ చేస్తుంది. ఈ లూపింగ్ స్టేట్మెంట్ యూజ్ చేసుకుని ఆ కోడ్ 1 టైం రన్ అవ్వాలా, 10 టైమ్స్ రన్ అవ్వాలా, 1000 టైమ్స్ రన్ అవ్వాలా. అంటే ఈ 10, 20, 30, 1000 టైమ్స్ రన్ అవటం అనేది ఏదైతే ఉందో దాన్ని ఫ్లో అంటాం. ఈ ఫ్లోని ఈ లూపింగ్ స్టేట్మెంట్స్ కంట్రోల్ చేస్తున్నాయి. అదే యాక్చువల్లీ కంట్రోల్ స్టేట్మెంట్స్ యొక్క మెయిన్ మోటో. ప్రోగ్రామ్ ఫ్లోని ఇవి కంట్రోల్ చేస్తాయి. ఇక్కడ 200 టైమ్స్ లూప్ అవ్వాలా, 10 టైమ్స్ లూప్ అవ్వాలా అనేది ఈ ఇటరేటివ్ స్టేట్మెంట్స్లో మనం డెరైవ్ చేస్తాం. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ దగ్గరికి వద్దాం. ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే ట్రాన్స్ఫర్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ జంపింగ్ స్టేట్మెంట్స్. అసలు జంపింగ్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి జంప్ చేయడం, అంటే ఆ మధ్యలో ఉన్న డిస్టెన్స్ని టచ్ చేయకపోవడం. సో ఇది కూడా అంతే. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో మనం ఒక 10 లైన్స్ ఆఫ్ కోడ్ రాసాం ఫర్ ఎగ్జాంపుల్. సో పైథాన్లో ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు ఒక పాయింట్ చెప్పుకున్నాం ఏంటి, పైథాన్ ఏ కోడ్ అయినా సరే అది స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 లైన్స్ కోడ్ రాసాం, కానీ సెకండ్ లైన్లో నాకు కోడ్ సరిగ్గా అర్థం కాక రావట్లా, అక్కడ ఖచ్చితంగా ఎర్రర్ వస్తుంది. సో నాకు ఇక్కడ ఈ సెకండ్ లైన్లో ఎర్రర్ రావడం వల్ల ఈ కింద ఉన్న 3 నుంచి 10 లైన్స్ వరకు ఆ కోడ్ కరెక్ట్ అయినా అది ఎగ్జిక్యూట్ అవ్వదు కదా. సో దానివల్ల నాకు ప్రాబ్లం. సో ఈ స్టెప్ నేను ఎస్కేప్ అవ్వాలి. సో అక్కడ ఏమవుతుందంటే అక్కడ ఎక్కడైతే ఎర్రర్ వస్తుందో అక్కడ నేను ఒక జంపింగ్ స్టేట్మెంట్ పాస్ చేస్తాను అనమాట, లైక్ బ్రేక్, పాస్, కంటిన్యూ. దీని గురించి మనం నెక్స్ట్ లెక్చర్లో ఇంకా బ్రీఫ్గా ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో థియరిటికల్ పార్ట్ అయితే అక్కడ ఎర్రర్ ఏదైతే వస్తుందో ఆ ఎర్రర్ నుంచి మనం జంప్ అవ్వడానికి, ఆ ఎర్రర్ మిగతా ప్రోగ్రామ్ని ఎఫెక్ట్ చేయకుండా ఉండడానికి ఈ జంపింగ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తారు. ఈ జంపింగ్ స్టేట్లో 3 టైప్స్, ఒకటి బ్రేక్, కంటిన్యూ, పాస్. ఓకే, నెక్స్ట్ కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటంటే ఇవి ఒక కండిషన్ గుర్తిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కండిషన్ స్టేట్మెంట్స్లో 4 టైప్స్: ఇఫ్ ఎల్స్, ఎలిఫ్ ఎల్స్ ఆర్ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అంటే ఏంటంటే ఈ కండిషన్ ట్రూ అయితే నెక్స్ట్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఓకే, ఇఫ్ ఎల్స్ అంటే ఏంటంటే అందులో 2 కండిషన్స్ ఉంటాయి. ఇఫ్ ఫస్ట్ కండిషన్ ట్రూ అయితే ఫస్ట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయితే సెకండ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇది ఇఫ్ ఎల్స్ అంటే ఏంటంటే ఐదర్ ఫస్ట్ వన్ ఆర్ సెకండ్ వన్. ఈ నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటంటే ఈ లూప్ లోపల ఇంకొక లూప్ ఉంటుంది. అది దేనికంటే కొన్ని కాంప్లెక్స్ డెసిషన్ మేకింగ్స్కి ఈ నెస్టెడ్ ఇఫ్ అనేది పైథాన్లో యూజ్ చేస్తారు. ఓకే,
ఇది కంట్రోల్ ఫ్లో ఇది కంట్రోల్ ఫ్లో అండ్ కంట్రోల్ స్టేట్మెంట్ గురించి ఓవరాల్ ఇన్ఫర్మేషన్ థియరిటికల్లీ. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక్కొక్క దానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ అని చూద్దాం. లూప్స్ ఇన్ పైథాన్. అసలు లూప్స్ అంటే ఏంటో చూద్దాం. సో లూప్స్ ఆర్ యూజ్డ్ వెన్ యూ నీడ్ టు డూ సంథింగ్ రిపీటెడ్లీ. అంటే ఏంటంటే ఏదైనా ఒక ఇష్యూని కానీ ఏదైనా ఒక కోడ్ని కానీ రిపీటెడ్గా చేయాలన్నప్పుడు ఈ లూప్స్ అనేవి వాడతాం. సో యాక్చువల్ లూప్ అనే మీనింగ్ ఏంటంటే రిపీటెడ్లీ అని. సో అదే లూప్స్ పైథాన్లో ఎలా వాడతామంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని కానీ ఒక పైథాన్ కోడ్ని కానీ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ చేయడానికి రిపీటెడ్గా రన్ చేయడానికి యూజ్ చేసేవి ఈ లూప్స్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మేక్ షూర్ దట్ రిపిటేషన్ ఈజ్ నాట్ ఫైనైట్. వీ కెన్ ఎన్షూర్ దిస్ బై యూజింగ్ కండిషన్ ఆర్ బై మేకింగ్ ది కండిషన్ నాట్ ట్రూ ఫర్ ఎవర్. అంటే ఏంటంటే రిపిటేషన్ అనేది ఎప్పటికీ ఒక ఫైనైట్ అనేది కాదు. సో ఇట్ ఈజ్ ఇన్ఫైనైట్. బట్ దీన్ని మనం ఎలా కంట్రోల్ చేయగలం అంటే బై యూజింగ్ ఏ కండిషన్. ఏదైనా ఒక కండిషన్ రైట్ చేయొచ్చు. లైక్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 1 అనేది ఒక కండిషన్, లేదా ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 1 అనేది ఒక కండిషన్. ఆ కండిషన్ అనేది ట్రూ అయింది అనుకోండి, అప్పటి వరకు ఆ లూప్ అనేది కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో అప్పుడు ఆ లూప్ అనేది టర్మినేట్ అయిపోయి ఆ ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోతుంది. సో లూప్ని ఎగ్జిక్యూట్ చేయడానికి పైథాన్లో 2 కీవర్డ్స్ అనేవి మనం వాడతాం. యాక్చువల్గా అది ఒకటి వైల్ కీవర్డ్, ఇంకోటి ఫర్ కీవర్డ్. సో ఈ రెండు పైథాన్లో యూజ్ చేసే కీవర్డ్స్ అనమాట. సో లూప్స్లో యాక్చువల్గా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫర్ లూప్ అండ్ ఆల్సో వైల్ లూప్. అసలు ఈ ఫర్ లూప్ వైల్ లూప్ అనేవి పైథాన్లో ఎలా యూజ్ అవుతాయి అనేవి నెక్స్ట్ టాపిక్లో మనం చూద్దాం. సో ఇటరేటివ్ స్టేట్మెంట్స్. సో లూప్స్ అంటే రిపీటెడ్గా లూప్ చేయడం. సో పైథాన్లోనే లూప్స్ని యాక్చువల్గా ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అని అంటారు. సో ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టే లూప్స్లో యాక్చువల్లీ 2 టైప్స్. యాక్చువల్లీ ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా లూప్స్ అన్న ఇటరేటివ్ స్టేట్మెంట్స్ అన్న రెండు ఒకటే. సో మీకు రెండు తెలియాలని చెప్పి ఇక్కడ అలా మెన్షన్ చేసాం. సో ఇటరేటివ్ స్టేట్మెంట్స్ ఇస్ నథింగ్ బట్ లూప్స్. లూప్స్లో 2 టైప్స్. ఒకటి ఫర్ లూప్, ఇంకొకటి వైల్ లూప్. అసలు ఈ ఫర్ లూప్ అంటే ఏంటి, వైల్ లూప్ అంటే ఏంటి? సో యాక్చువల్గా మీకు ఒక డౌట్ రావచ్చు, లూప్స్ అనేవి ఒకసారి ఉంటే సరిపోదు కదా, సేమ్ ఒక కండిషన్ పెట్టి జస్ట్ 1 లూప్ ఎనఫ్ కదా, ఒక 2 లూప్స్ అసలు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి, ఈ 2 లూప్స్ అనేవి ఎలా యూజ్ అవుతాయి ఇప్పుడు మనం చూద్దాం యాక్చువల్లీ. సో ఫస్ట్ ఫర్ లూప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫర్ లూప్ ఈజ్ యూజ్డ్ టు రిపీట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఏ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టైమ్స్, టిపికల్లీ వెన్ యూ నో హౌ మెనీ టైమ్స్ ఇటరేషన్ యూ నీడ్ ఇన్ అడ్వాన్స్. దీనికి మీనింగ్ ఏంటంటే ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తారు ఎప్పుడు మనకి ఎన్ని టైమ్స్ అనేది ఆ కోడ్ అనేది రన్ చేయాలో మనకు ముందుగానే అడ్వాన్స్గా తెలిసినప్పుడు ఫర్ లూప్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను పైథాన్లో ఒక కోడ్ రాసా, ఆ కోడ్ నేను ఓన్లీ 100 టైమ్స్ రన్ చేయాలి, 100 టైమ్స్ రన్ చేస్తే నాకు అవుట్పుట్ వస్తుందని ముందు తెలిసినప్పుడు నేను ఫర్ లూప్ యూజ్ చేసి ఆ కోడ్ అనేది 100 టైమ్స్ లూప్ అయ్యేలా నేను కోడ్ రాస్తా. సో నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఫర్ లూప్ అనేది ఎలా యూజ్ చేస్తారన్నమాట. So when we know how many iterations we need to execute before the program, then we can use for loop. For loop is used to repeat a block of code at specific number of time. అంటే ఫర్ లూప్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే మన లూపింగ్ అనేది మన ప్రోగ్రామ్ యొక్క లూపింగ్ అనేది ఎన్ని టైమ్స్ చేయాలో మనం ఆల్రెడీ ప్రీ డిఫైన్గా ఉన్నప్పుడు ఒక వాల్యూ ఫర్ సపోజ్ నేను రాసిన ప్రోగ్రామ్ 100 టైమ్స్ లూప్ అవ్వాలి, లేదా 200 టైమ్స్ లూప్ అవ్వాలి, లేదా 1000 టైమ్స్ లూప్ అవ్వాలి. ఇలా ఒక స్పెసిఫిక్ నెంబర్ మన దగ్గర ఉండి మన ప్రోగ్రామ్ ఇన్నిసార్లు లూప్ అవ్వాలి అని మనకు తెలిసినప్పుడు ఈ ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మీకు వైల్ లూప్ మీద ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. సో వైల్ లూప్ అనేది ఫర్ లూప్కి యాక్చువల్లీ ఆపోజిట్ అనమాట. అంటే ఏంటంటే ఫర్ లూప్లో మనకు ఒక స్పెసిఫిక్ నెంబర్ తెలుసు, ఒక 100 కావచ్చు, 200 కావచ్చు, 300 కావచ్చు. కానీ అది కూడా మనకి తెలియకుండా మన ప్రోగ్రామ్ని లూప్ చేయాలంటే దానికి యూజ్ చేసేది వైల్ లూప్ అనమాట. సో ఇట్స్ క్వైట్ ఆపోజిట్. ఎలా అంటే ఏ వైల్ లూప్ ఈజ్ యూజ్డ్ టు రిపీట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ యాజ్ లాంగ్ యాజ్ సర్టెన్ కండిషన్ ఈజ్ ట్రూ అండ్ ఇట్ స్టాప్స్ వన్ సర్టెన్ కండిషన్ ఈజ్ ఫాల్స్. ఇక్కడ ఈ వైల్ లూప్ మీనింగ్ ఏంటంటే మన ఫర్ లూప్లో యాక్చువల్లీ మనం డిఫైన్ చేసాం 10 టైమ్స్ లూప్ అవ్వాలి ఆర్ ఎల్స్ 100 టైమ్స్ లూప్ అవ్వాలని. కానీ వైల్ లూప్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ 10, 20 ఈ నంబర్స్ ఉండవు. సో మనం ఒక కండిషన్ రాస్తాం అనమాట. ఇప్పుడు ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 1 అని నేను ఒక కండిషన్ రాసి వైల్ లూప్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఏంటంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ నేను 2 ఇచ్చాను అనుకోండి. సో 2 అనేది 1 కన్నా పెద్దది కాబట్టి ఆ కండిషన్ ట్రూ కాబట్టి అది ఇన్ఫినైట్గా ఈ వైల్ లూప్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది.
ఓకే, ఒకవేళ నేను ఎక్స్ వాల్యూ 0 ఇచ్చి ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 అంటే నేను ఇచ్చిన కండిషన్ అనేది ఫాల్స్ కాబట్టి ఈ వైల్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది ఏంటంటే కండిషన్ ట్రూ అయితే కనుక లెట్ మీ షో యూ. సో కండిషన్ ట్రూ అయితే కనుక వైల్ లూప్లో ఇన్ఫినిట్ టైమ్స్ అనేది లూప్ అవుతుంది, అంటే ఇంక మధ్యలో అక్కడ స్టాప్ అవడం లేదు. ఒకవేళ ఫాల్స్ అయితే కనుక అసలు లూపింగ్ అనే కాన్సెప్టే ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట వైల్ లూప్లో. ఇంకా కండిషన్ ఫాల్స్ అయితే లూపింగ్ అనేది జరగదు. ఒకవేళ కండిషన్ ట్రూ అయితే ఇన్ఫినిట్ టైమ్స్ లూప్ జరుగుతుంది. కానీ దీనికి మనకి కండిషన్ ట్రూ అవ్వాలి బట్ ఇన్ఫినైట్గా లూప్ అవ్వకూడదు అంటే కోడ్లో ఒక చిన్న చేంజ్ చేస్తాం అనమాట. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ రేంజ్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసి మనం చేస్తాం. సో లెట్స్ సీ అసలు ఫర్ లూప్ కానీ వైల్ లూప్ కానీ సింటాక్సెస్ ఎలా ఉంటాయో, మళ్ళీ అందులో రేంజ్ అనే కాన్సెప్ట్ని ఎలా యూజ్ చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. సో సింటాక్స్, సో ఇక్కడ వైల్ కండిషన్కి సింటాక్స్ ఏంటంటే, సో ఫస్ట్ వైల్ అనే కీవర్డ్ రాసుకుంటాం. సో యాక్చువల్లీ మనం వైల్ లూప్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం కాబట్టి వైల్ అనే ఒక సింటాక్స్, ఫస్ట్ ఒక వైల్ అనే ఒక కీవర్డ్ రాసుకున్నాం. కీవర్డ్ రాసుకుని కీవర్డ్ తర్వాత ఒక కండిషన్ రాయాలి. కండిషన్ అంటే ఏంటంటే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 1 ఆర్ ఎక్స్ ఈజ్ లెస్ దెన్ 1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0, ఇలా ఒక టైప్ ఆఫ్ కండిషన్ అనేది ఈ సింటాక్స్లో రాయాలన్నమాట మనం. వైల్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ 1 లాస్ట్లో ఈ ఇండెంటేషన్ ఎందుకో కూడా మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసా, సో మళ్ళీ చెప్తా. సో కండిషన్ చేసిన తర్వాత స్టేట్మెంట్స్ టు ఎగ్జిక్యూట్ అంటిల్ ద కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. అంటే ఏంటంటే ఈ ఫస్ట్ లైన్ రాసిన తర్వాత ఫస్ట్ లైన్లో మనం వైల్ అనే కీవర్డ్ రాసాం, లేటర్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 1 అనే ఒక కండిషన్ రాస్తున్నాం. దాని తర్వాత ఒక స్టేట్మెంట్ రాయాలి. ఏంటి ఆ స్టేట్మెంట్? ఏ స్టేట్మెంట్ టు ఎగ్జిక్యూట్ అంటిల్ ద కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. అంటే ఆ కండిషన్ ట్రూ అయ్యే వరకు మనం కింద ఈ స్టేట్మెంట్ అనేది రాస్తాం అన్నమాట. నెక్స్ట్ ఫర్ అనే లూప్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఫర్ సింటాక్స్ ఏంటంటే ఫర్ ఐ ఇన్ కలెక్షన్. సో మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫర్ అనేది ఒక కీవర్డ్, ఐ అనేది ఒక వేరియబుల్ అనమాట. సో యాక్చువల్లీ మనం వేరియబుల్స్ గురించి వేరియబుల్ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ ఐ అనేది ఒక వేరియబుల్ అనమాట. సో ఇక్కడ నేను యాక్చువల్లీ ఐ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇవ్వచ్చు, లేదా ఐ ఈజ్ ఈక్వల్ టు 20 అని ఇవ్వచ్చు. సో ఐ ఈజ్ నథింగ్ బట్ ఏ వేరియబుల్. సో ఫర్ అనేది ఒక కీవర్డ్, నెక్స్ట్ ఐ అనేది ఒక వేరియబుల్. ఇన్ అంటే ఇక్కడ ఏమంటుందంటే ఫర్ ఐ ఇన్ కలెక్షన్. ఇన్ అనేది ఒక ఆపరేటర్ అనమాట, ఈ ఐలో ఉన్నది అని చెప్పడానికి. సో ఫర్ అనేది కీవర్డ్, ఐ అనేది ఒక వేరియబుల్, ఇన్ అనేది ఒక ఆపరేటర్. కలెక్షన్ అంటే ఏంటంటే ఇక్కడ మనం రేంజ్ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, అసలు రేంజ్ ఫంక్షన్ అంటే ఏంటో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చెప్తాను. సో ఇక్కడ ఒక కలెక్షన్ ఉంటుంది. కలెక్షన్ అయిన తర్వాత సెకండ్ లైన్లో స్టేట్మెంట్స్ టు ఎగ్జిక్యూట్ అంటిల్ ద కలెక్షన్ ఈజ్ నాట్ ఫుల్లీ ట్రాన్స్ఫర్డ్. సేమ్ కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు కూడా ఈ ఫర్ లూప్లో కోడ్ అనేది రాస్తాం. సో మీకు ప్రాక్టికల్గా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. సో ఇప్పుడు రేంజ్ అనే కాన్సెప్ట్ని చూద్దాం. ఓకే, ఈ రేంజ్ అనేది యాక్చువల్లీ ఫర్ లూప్లోనే యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే వీ కెన్ యూజ్ రేంజ్ ఎప్పుడు యూజ్ చేసినా కానీ పారాంథసిస్ అనేది ఉండాలి. సో అప్పుడే రేంజ్ అనే ఒక డిఫైన్డ్ కీవర్డ్ అనేది అవుతుంది పైథాన్లో. సో మీరు ఒక నార్మల్గా RANG అని రాస్తే అది రేంజ్ అవ్వదు. రేంజ్ తర్వాత మీరు ఖచ్చితంగా ఒక ఓపెన్ బ్రాకెట్ క్లోజెస్ బ్రాకెట్ పెడితే అది ఒక రేంజ్ ఫంక్షన్ అవుతుంది. ఓకే, సో యూ కెన్ యూజ్ రేంజ్ టు జనరేట్ కలెక్షన్ ఆన్ గో టు ద ఫాలోయింగ్ వే. మీన్స్ ఈ రేంజ్ అనేది ఎలా యూజ్ చేస్తామంటే రేంజ్ అని రాసి దాని పక్కన ఎండ్, అంటే ఇక్కడ నేను ఒక 1 పెట్టుకున్నా, సో 1తో ఎండ్ అయిపోవాలి, లేదా 10 పెట్టుకున్నా 10తో ఎండ్ అయిపోవాలి, లేదా 20 పెట్టుకున్నా 20తో ఎండ్ అయిపోవాలి. సో నెక్స్ట్ ఇంకో కేసులో ఎలా యూజ్ చేయొచ్చు అంటే రేంజ్ ఓపెన్ బ్రాకెట్, ఇక్కడ స్టార్ట్ పాయింట్, ఇక్కడ ఎండ్ పాయింట్. అంటే ఏంటంటే సో నేను నా కోడ్ అనేది లూప్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరగాలంటే 1 నుంచి స్టార్ట్ పాయింట్, ఎండ్ పాయింట్ 100 వరకు జరగాలి. ఓకేనా? సో అప్పుడు నేను లూప్ చేయడం స్టార్ట్ చేస్తే 1 to 100 నెంబర్స్ అనేవి నాకు ప్రింట్ అవుతాయి. సో స్టార్ట్ అనేది 1, ఎండ్ అనేది 100. సో థర్డ్ కేసులో ఎలా యూజ్ చేయొచ్చు అంటే రేంజ్ స్టార్ట్ ఎండ్ అండ్ స్టెప్ సైజ్. సో మీకు యాక్చువల్లీ రేంజ్ ఫంక్షన్ ఎలా యూజ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేసాం, స్టార్ట్ ఫంక్షన్ ఎలా యూజ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేసాం, ఎండ్ ఫంక్షన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో చూసాం. బట్ ఇప్పుడు ఈ స్టెప్ సైజ్ అంటే ఏంటో చూద్దాం. సో యాక్చువల్లీ రేంజ్ అనే ఫంక్షన్ రాసుకున్నాం. సో మనకు 1 నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ 1 తీసుకున్నాం. నెక్స్ట్ ఎండ్
ఫర్ ఎగ్జాంపుల్ నాకు 50తో ఎండ్ అయిపోవాలి లూప్ అనేది, 50 టైమ్స్ లూప్ అయ్యి. సో నేను 50 అని పెట్టుకున్నా. ఈ స్టెప్ సైజ్ అంటే ఏంటంటే, సో యాక్చువల్లీ స్టెప్ సైజ్ అంటే మీకు ఎలా అంటే ఇన్ని స్టెప్స్ అనేది తీసుకోవాలి ఒక లూప్ నుంచి ఇంకొక లూప్కి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ స్టెప్ సైజ్ అనేది 2 పెట్టుకున్నాను అనుకోండి. సో 1, నెక్స్ట్ 2 లూప్ అవ్వకుండా 3 లూప్ అవుతుంది, నెక్స్ట్ 4 లూప్ అవ్వకుండా 5, అలా ఈ స్టెప్ సైజ్ అనేది అలా యాక్ట్ చేస్తుంది అనమాట. సో ఆఫ్టర్ ఎవ్రీ ఇండెంటేషన్ ఈ సింబల్ ఏదైతే ఉందో మనం ఏ లూపింగ్ స్టేట్మెంట్కైనా మనం యూజ్ చేయాలి. సో ఆఫ్టర్ ఎవ్రీ ఇండెంటేషన్ వీఆర్ గివింగ్ స్పేస్, దిస్ ఈజ్ కాల్డ్ ఇండెంటేషన్. ఈ సింబల్ ఏదైతే యూజ్ చేసి మనం స్పేస్ ఇస్తామో దాన్ని యాక్చువల్గా ఇండెంటేషన్ అంటాం. సో మనం ఈ ఇండెంటేషన్ అనేది మెన్షన్ చేయకపోతే ఏం జరుగుతుందంటే యాక్చువల్లీ ఇండెంటేషన్ ఎర్రర్స్ అనేవి వస్తాయన్నమాట. సో ఇండెంటేషన్ ఈజ్ యూజ్డ్ టు మేక్ షూర్ దట్ ఆల్ రిక్వైర్డ్ స్టేట్మెంట్స్ దట్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ అండర్ ద లూప్ ఆర్ గ్రౌండెడ్. అంటే ఆ లూప్లో ఉన్న స్టేట్మెంట్స్ అన్నీ లూప్ బయట ఉండకుండా లూప్ లోపల ఉండి ఎగ్జిక్యూట్ అయ్యేలా ఇండెంటేషన్ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట.